మనం మెదక్ వెళ్దాం. మెదక్ చూసుకుంటే రామాయంపేటలో మళ్ళీ దీక్ష కొనసాగే అవకాశం ఉంది. గతంలో 180 రోజులు దాదాపుగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని రెవెన్యూ డివిజన్ సాధన లక్ష్యంగా అక్కడ సాధన సమితి కూడా ఏర్పడింది. 180 రోజుల పాటు జరిగినటువంటి సమ్మెలో మంత్రి హరీష్ రావు ఇచ్చినటువంటి హామీతో వాళ్ళు వెనక్కి తగ్గడం, దాదాపుగా 4 ఏళ్ళైనా ఏదైతే హామీలు ఇచ్చారో కేవలం హామీలకే పరిమితం అవుతున్నాయి. మా సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు, మళ్ళీ కార్యాలయం దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయట్లేదని చెప్పేసి ఆందోళన చేస్తూ మళ్ళీ ఉద్యమ బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మెదక్ ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి. మెదక్ జిల్లా రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన సమితి ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమం ప్రారంభించారని చెప్పు. అయితే మళ్ళీ దీక్షలకు వాళ్ళు కూర్చోవడం జరిగింది. అయితే గతంలో మంత్రి హరీష్ రావు ఇచ్చిన హామీ మేరకు గతంలో నిర్వహించిన ధర్నాను, ఆందోళన కార్యక్రమాలు, దీక్షలను విరమించారు సాధన సమితి సభ్యులు. అనంతరం 4 ఏళ్లు గడిచినా కూడా రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ రాకపోవడంతో మళ్ళీ స్పందించిన సాధన సమితి నాయకులు మళ్ళీ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. జిల్లాను ప్రారంభించారు. మరోవైపు సంబంధించి కుల సంఘాలతో పాటు యువజన కూడా కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సాధన సమితి సభ్యులు చెప్పారు. మరోవైపు ఈసారి మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజకీయ నేతలు, పాలకుల నాయకుల మాటలు మాత్రం నమ్మే పరిస్థితి లేదు. తప్పనిసరిగా రామాయంపేటకు రెవెన్యూ డివిజన్ రావాల్సిందే అని చెప్తున్నారు. గతంలో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఉంట నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రామాయంపేట నుంచి నియోజకవర్గాన్ని తొలగించి మెదక్లో ఏర్పాటు చేసి అభివృద్ధిలో కుంటిపడుతుంది రామాయంపేట. కనీసం రెవెన్యూ ఇవ్వాల్సిందిగా అప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికారులు, పాలకులు స్పందించడం లేదు. మరోవైపు స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మరెడ్డి కూడా స్పందించారు. గతంలో రెవెన్యూ డివిజన్ సాధన కోసం మంత్రి హరీష్ రావుతో చెప్పానని, ఆయన స్పందించారని, ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి రెవెన్యూ డివిజన్ సాధిస్తామని చెప్పి, రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కూడా సహకరిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందని, అయినప్పటికీ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ ఈ హామీ నిలబెట్టుకోలేదని, ప్రజల అభివృద్ధి కోసం, పట్టణ అభివృద్ధి కోసం తాము అడుగుతున్నాం తప్ప వేరేదేమీ లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు రామాయంపేట పట్ల ఎందుకు చిన్న చూపు వహిస్తున్నారని చెప్పి రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన సమితి సభ్యుల ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఉద్యమాన్ని మాత్రం ఆపేది లేదు. నిరంతరం రెవెన్యూ డివిజన్ వచ్చే వరకు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉద్యమం ఆపేది లేదని చెప్పి వారు కరాకంటున్నారు. మరోవైపు 2వ రోజుకు వీరి దీక్షలు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ అధికారులు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు కూడా ఈ అంశాన్ని లేవనెత్తాయి. మరోవైపు వీరందరికీ కూడా ఎవరైతే ఈ రామాయంపేట రెవెన్యూ డివిజన్ సాధన కోసం వారు పనిచేస్తా ఉన్నారో, ఉద్యమిస్తున్నారు, వారందరూ కూడా ప్రతిపక్ష పార్టీల మద్దతు ఉందని చెప్పవచ్చు. మరోవైపు కుల సంఘాలు, యువజన సంఘాలతో కలుపుకొని త్వరలోనే పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపడుతుందని చెప్తారు. విగ్రహానికి కూడా వాళ్ళు వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రభుత్వం ఎలాగో స్పందించడం లేదు కాబట్టి అంబేద్కర్ విగ్రహానికి వారు తమ వినతి పత్రం ఇచ్చి కూడా నిరసన వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సునీల్. ఇక మనం